Hi everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. సో నీలి మేఘాల్లో ఛానల్లో రకరకాల ఎపిసోడ్స్ చూపిస్తూ ఉంటాము. మీరు ఆల్రెడీ టైటిల్ చూసేసారు, తమిళ పిక్స్ చూసేసారు కాబట్టి స్పెషల్ అనేది ఇది నిజంగా స్పెషల్ ఎపిసోడే. బికాస్ శ్యామ్ అనే వ్యక్తి మా ఎన్ఎం ఫుడ్స్ లో ఫస్ట్ పర్సన్ అండి. తను మన ఎన్ఎం ఫుడ్స్ కి మా ఆవిడ తర్వాత తను యాక్చువల్లీ వంట చేయగలడం కానీ ఆర్ ఎనీ హెల్ప్. నో, యాక్చువల్లీ తను హీ స్టార్టెడ్ యాజ్ డ్రైవర్ ఫర్ అస్ అన్నమాట. ఫస్ట్ డ్రైవర్, తర్వాత అసిస్టెంట్ డ్రైవర్ కమ్ అసిస్టెంట్ షూట్స్ వచ్చేవాడు. తర్వాత వెన్ వి ప్లాన్ ఆఫ్ స్టార్టింగ్ ఎన్ఎం ఫుడ్స్, తన జర్నీ మాతో స్టార్ట్ చేశాడు. మాతో స్టార్ట్ చేసినప్పుడు ఓకేనా మరి పర్వాలేదా నీకు అని అంటే పర్లేదు మేడం అని అనేసి అట్లా దట్ ఈస్ హౌ హీ స్టార్టెడ్ అవర్ జర్నీ. మా జర్నీ స్టార్ట్ అయింది. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి తను కూడా ఎన్ఎం ఫుడ్స్ లో ఉంటాడు అని చెప్పి. చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఏంటంటే శ్యామ్ పెళ్లి గురించి. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామ్ పెళ్లిలో మేము ఏమి తనకి బట్టలు కుట్టించామో, ఐ మీన్ డిజైన్ చేయించామో అవి ఇప్పుడు మీరు చూడండి. సో చూసేసారు కదా శ్యామ్ బట్టలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు మరి పెళ్లి చూసేద్దామా? చూసేయాలి. మేము చూడలేకపోయామండి. అంటే ఆఫ్ కోర్స్ నేను వీడియో కాల్ లో చూసాను. నైట్ మాకు 1:20 అనుకుంటా వాడి పెళ్లి. వాడు తాళి కట్టింది నేను వీడియో కాల్ లో చూసాను. ఎందుకు వెళ్ళలేదు అని మీరు అందరు చాలా మంది అడగొచ్చు కూడా. ఎందుకు అంటే అదే టైంలో మాకు ముహూర్తం ఏంటంటే మా స్టోర్ ఓపెనింగ్ ముహూర్తం. సో స్టోర్ ఓపెనింగ్ జరుగుతుంది, ఆవకాయ సీజన్, చాలా పనులు నింది. మేము తలుచుకుని కూడా వెళ్ళిన పరిస్థితి. దానికి ముందే వాడి గృహప్రవేశానికి వెళ్ళాము. వాడి ఇంటి గృహప్రవేశం ఆ వీడియో కూడా ఉంది కదా గృహప్రవేశం. సో అనుకోకుండా వెంటనే పడిపోవడం. నేను అప్పటికే అన్నావు రే కొంచెం ఆగి చేసుకోరా అంటే ముహూర్తాలు మనల్ని ఆగి రావు కదా పాపం. వాడు ట్రై చేశాడు కానీ ఐఎమ్ హ్యాపీ. వీ బోత్ ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఆ షార్ట్స్ కూడా మీరు చూసేయచ్చు. వాడి పెళ్లి షార్ట్స్ చాలా క్యూట్ గా ఇద్దరు కపుల్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్యామ్ అండ్ మహాలక్ష్మి. భలే అందంగా ఉంటది. మీరు కూడా చెప్పండి నిజమా కాదా అనేసి. ఇప్పటి వరకు చాలా మంది శ్యామ్ ని చూసి ఇంప్రెస్ అయ్యేవాళ్ళు, కానీ మా మహాలక్ష్మిని చూస్తే మీకు అనిపిస్తుంది ఇద్దరు ఈడు జోడు. ఎప్పుడు అంటారు చూడండి ఈడు జోడు చక్కగా ఉండాలని చెప్పేసి. వాళ్ళిద్దరు ఈడు జోడు చాలా అంటే చాలా బాగుంటది. శ్యామ్ చాలా సాఫ్ట్ పర్సన్. సో ఐ హోప్ మీ దగ్గర సాఫ్ట్ ఓకే. శ్యామ్ అనేవాడు వీళ్ళ దగ్గర చాలా మేడం అని సాఫ్ట్ గా ఉంటాడు. అదే మహాలక్ష్మి తెలుసు సాఫ్ట్ కదా అనేది. ఎందుకంటే తనకి తెలియాలి. లేదు నిజంగానే ఈజ్ వెరీ కూల్ పర్సన్. లైక్ ఫస్ట్ వాడు మా ఎన్ఎం ఫుడ్స్ నా దగ్గర జాయిన్ అయినప్పుడు, అసిస్టెంట్ గా చేసినప్పుడు, డ్రైవర్ గా చేసినప్పుడు, తర్వాత ఎన్ఎం ఫుడ్స్ లో జాయిన్ అయినప్పుడు, ఎన్ఎం ఫుడ్స్ లో 1 by 1
వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ నెమ్మదిగా తీసుకొచ్చాడు. ఒకరు ఆర్డర్స్ తీసుకోవడానికి, ఇంకొకరు వేరే పనులు చేయడానికి, ప్యాకింగ్ కి అండ్ కుకింగ్ లో హెల్ప్ చేయడానికి అందరూ శ్యామ్ తీసుకొచ్చిన పర్సన్సే. దాదాపు ఒక 10 మంది నిజంగానే 3 సంవత్సరాల నుంచి చాలా హ్యాపీగా వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఏంటి అసలు మనం చాలా ఒక ఫ్యామిలీ లాగా ఉంటామండి అందరము. అలాంటి ఫ్యామిలీలో ఒక పర్సన్ కి పెళ్లి అయిపోయింది ఇప్పుడు ఎన్ఎం ఫుడ్స్ లో. మన శ్యామ్ కి ఫస్ట్ మ్యారేజ్. ఇంకా ఎంతమంది మ్యారేజెస్ చేయాలో నెక్స్ట్ నాకు తెలిసి డెఫినెట్లీ చరణ్ గారి మ్యారేజ్. చరణ్ మ్యారేజ్ చేసుకుంటా అండి, లైన్ లో ఉంది ఇప్పుడు. వీళ్ళందరూ పెళ్లి కాకపోతే వాడు ప్రామిస్ చేశాడు ఏంటంటే చరణ్ హైదరాబాద్ లోనే చేసుకుంటాడంట. అప్పుడు మనం హైదరాబాద్ లోనే ఉంటుంది కాబట్టి టెన్షన్ ఉంటుంది, మనకు వేరే పనులు ఉన్నాయి, ఈవినింగ్ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు యాక్చువల్లీ ఏంటి అంటే హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళందరూ ఒక ఇంటి వాళ్ళు అవ్వడము, మంచిగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి. రేపొద్దున వాళ్ళు కూడా ఒక ఇల్లు సమకూర్చుకుంటారు, దాన్ని ఏర్పరచుకుంటారు. ఇవన్నీ కూడా చూడటానికి బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే కానీ ఒక ప్రాసెస్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మన మనుషులు అనేసరికి ఇంకొంచెం బ్యూటిఫుల్ గా ఏంటంటే ఇందిరా కంటే ఎక్కువ నేను ఆఫీస్ లో స్పెండ్ చేస్తాను కాబట్టి దే ఆర్ మోర్ క్లోజ్ టు మీ. దే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే డిస్కస్ ఇట్ విత్ మీ అన్నమాట. నాతో మంచి చెడు అన్ని కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈయన కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు, కానీ నేను అలా ఉంటాను కాబట్టి వాళ్ళ మంచి చెడు అన్ని నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఈ మ్యారేజ్ వీడియో మెయిన్లీ వేయడానికి రీజన్ ఏంటి అని అంటే మా లైఫ్ లో జరిగే ప్రతి ఒక్కటి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఎన్ఎం ఫుడ్స్ కూడా మా ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీలో ఒకరికి పెళ్ళి అయిందంటే అది మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా, అదే రీజన్ అన్నమాట. అండ్ ఎలా ఉన్నాడో మీరు కూడా కింద కమెంట్స్ లో తెలియజేయండి. మనం రిసెప్షన్ కి డిజైన్ చేయించిన బ్లేజర్ గానీ అండ్ ఆ పగిడి కుర్తా అన్ని వేసుకున్నాడు. చాలా అసలు ఇద్దరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. దిష్టి తీయించుకుంటారా అండ్ నిజంగానే క్యూట్ గా ఉన్నారు. అండ్ ఆ అమ్మాయి మళ్ళీ కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం కలుద్దాము. వాళ్ళిద్దరితో జస్ట్ వాళ్ళిద్దరిని చూపిస్తాను మీకు ఎలా మాట్లాడతారు ఏంటో. అసలు ఇద్దరు మొహాలు ఎలా అలా గుజుగుజులు నవ్వులు సిగ్గుపడిపోతూ ఆ అమ్మాయి కూడా అలాంటిది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్యామ్. అండ్ మీ అందరి విషెస్ కూడా వాళ్ళకి తెలియజేయండి. ప్లీజ్ వాళ్ళని బాగా బ్లెస్ చేయండి. వాళ్ళిద్దరు చక్కగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. సో మీరందరూ కూడా వాళ్ళ హ్యాపీనెస్ ని వాళ్ళ బ్యూటిఫుల్ లైఫ్ ని కోరుకుంటారని. అండ్ ఫస్ట్ డిజైన్ చేసింది మా శ్యామ్ గడ్ పెళ్లికి హౌస్ ఆఫ్ శివాసం నుంచి కుర్తా అండ్ వాట్ ఇస్ దట్ కుర్తా పగడి షూస్ కండువా మళ్ళీ బ్లేజర్ అమ్మాయివి సారీ అండ్ ఘాగ్రా రిసెప్షన్ లో వేసుకునేది మొత్తం హౌస్ ఆఫ్ శివాసం నుంచి డిజైన్ చేయించాము. సో మీకు కూడా కావాలనుకుంటే మీకు కూడా పెళ్లిళ్ళు ఉంటే మా హౌస్ ఆఫ్ శివాసం నుంచి చక్కగా డిజైన్ బడ్జెట్ లోనూ చేస్తాం, ఓవర్ బడ్జెట్ లోనూ చేస్తాం, మిడిల్ బడ్జెట్ లో కూడా చేస్తాం. ఎటువంటి బడ్జెట్ లో కావాలో ముందే చెప్పేస్తే ఆ బడ్జెట్ లో చేస్తారు. ఓకే సో ఐ హోప్ మీ అందరికి ఈ ఎపిసోడ్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు ఫ్యాన్స్, శ్యామ్ గడ్ ఫ్యాన్స్, శ్యామ్ పెళ్లి పెట్టండి, పెళ్లి వీడియో పెట్టండి. అవన్నీ కమెంట్స్ మాకు చూపించాడంట, నవ్వింది కూడా అంట. సో అదే అండి మా శ్యామ్ పెళ్లి విషయాలు. ఓకేనా? సో వీడియో అంతా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అప్పటి వరకు మా నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, bye bye. Love you all. Keep yourself hydrated guys. Sunstroke చాలా గట్టిగా తగ్గుతుంది. నాకైతే తగిలింది, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకే బాయ్ బాయ్. ఇద్దరు చెరో సగం, ఇక ఇద్దరి జంట కష్టం.